ఓం శాంతి 28/10/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, అనంతమైన సర్వీస్ కొరకు మీ బుద్ధి పనిచేయాలి. రేడియం ముళ్ళుండే పెద్ద గడియారాన్ని, సృష్టి చక్రాన్ని తయారు చేయండి. అది దూరం నుండి మెరుస్తూ ఉండాలి. ప్రశ్న: సర్వీస్ వృద్ధి చేసేందుకు ఏ యుక్తిని రచించాలి? జవాబు: తెలివైన మహారథి పిల్లలను మీ వద్దకు ఆహ్వానిస్తూ ఉండాలి. మహారథి పిల్లలు తిరుగుతూ ఉంటే సర్వీస్ వృద్ధి అవుతూ ఉంటుంది. అలా చేస్తే మా గౌరవం తగ్గిపోతుంది, ఆ పెద్దవారు మన దగ్గరకు వస్తే వారికే పేరు వస్తుంది, ఇలా ఎప్పుడూ భావించరాదు. పిల్లలు ఎప్పుడూ దేహ అభిమానంలోనికి రాకూడదు. మహారథులను చాలా గౌరవించాలి. పాట: ఈ సమయం గడిచిపోతున్నది. ఓం శాంతి. గడియారము అనే పేరును వింటూనే అనంతమైన గడియారము జ్ఞాపకం వస్తుంది. ఇది అనంతమైన గడియారం. ఇదంతా బుద్ధితోనే అర్థం చేసుకోవాలి. అందులో కూడా ఒక చిన్న ముళ్ళు, ఒక పెద్ద ముళ్ళు ఉంటుంది. సెకండ్ల పెద్ద ముళ్ళు తిరుగుతూ ఉంటుంది. రాత్రి 12 గంటలు అంటే రాత్రి పూర్తి అయ్యి పగలు ప్రారంభం అవుతుంది. ఈ అనంతమైన గడియారం ఎంత పెద్దదిగా ఉండాలి! ఆ ముళ్ళుకు రేడియం ఉంటే దూరం నుండే మెరుస్తూ ఉంటాయి. గడియారం తనంతకు తానే తెలిపిస్తుంది. క్రొత్తవారు ఎవరు వచ్చినా గడియారాన్ని చూపించండి. ముళ్ళు అంతిమ సమయాన్ని సూచిస్తున్నాయి అని బుద్ధి కూడా చెప్తుంది. వినాశనం తప్పకుండా అవ్వాలి అని ఎవరైనా అర్థం చేసుకుంటారు. తర్వాత సత్యుగ ఆది వస్తుంది. సత్యుగంలో చాలా కొద్ది మంది ఆత్మలే ఉంటారు. మరి ఇంతమంది ఆత్మలు వాపస్ వెళ్ళి ఉంటారు కదా. చిత్రాల ద్వారా అర్థం చేసుకోవడం చాలా సహజం. ఇటువంటి గడియారాలను తయారు చేస్తే అనేక మంది కొనుగోలు చేసి ఇంట్లో కూడా పెట్టుకుంటారు. దీనిపై అర్థం చేయించాలి. ఈ కలియుగము అధికారం ఎలా లభించి ఉంటుంది? తప్పకుండా తండ్రి ద్వారానే లభించి ఉంటుంది. పతిత పావనులు సంగమ యుగంలో పతిత ప్రపంచంలోనే వస్తారు. పావన ప్రపంచంలో తండ్రి రారు. చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఈ సృష్టి చక్రము చిత్రంపై అర్థం చేయించడం ఎవరికైనా చాలా సులభం. ధనం ఎక్కువగా ఉన్నవారు చిత్రకారునికి వెంటనే ఆర్డర్ ఇస్తే చిత్రం వెంటనే తయారైపోతుంది. ప్రభుత్వ కార్యాలు చాలా త్వరగా జరిగిపోతాయి. ఇక్కడ అతి కష్టం మీద మీ పనులు నెరవేరుతాయి. మంచి కళాకారునితో చేయిస్తే సుందరంగా తయారవుతుంది. ఈ రోజుల్లో కళలకు చాలా గౌరవం ఉంది. నృత్య కళను ఎంత ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంతకుముందు ఇలాంటి నృత్యాలు ఉండేవి అని భావిస్తారు, కానీ నిజానికి అలాంటిది ఏమీ లేదు. కావున ఈ అనంతమైన గడియారాన్ని వెంటనే తయారు చేయించాలి. తద్వారా మనుష్యులు బాగా అర్థం చేసుకుంటారు. రంగు కూడా బాగా మెరుస్తూ ఉండాలి. మనుష్యులు పతిత పావనులుగా అయ్యేందుకు వీలు లేదు. మనుష్యులు పతితులైనందున భగవంతుణ్ణి పిలుస్తారు. స్వర్గము పావన ప్రపంచము. కృష్ణుడే శ్యామ్గా మరియు సుందరంగా తయారవుతారు అని, అందుకే వారిని శ్యామ్ సుందరుడు అని అంటారు అని మనుషులకు తెలియదు. మొదట మీకు కూడా అర్థమయ్యేది కాదు. తప్పకుండా ఆత్మ కామచితిపై కూర్చొని నల్లగా లేక పతితంగా అవుతుంది అని ఇప్పుడు బుద్ధిలో ఉంది. అనగా ఆత్మ పతితం అయిపోయింది. ఇది కూడా స్పష్టంగా వ్రాయాలి. పరంపిత పరమాత్మ ఆస్తిని ఇస్తారు, రావణుడు శాపం ఇస్తాడు. కానీ మనుషుల బుద్ధి రఘుపతి రాఘవ రాజా రాముని వైపు వెళ్తుంది. కానీ రాముడు అంటే పరంపిత పరమాత్మ. బుద్ధిని బాగా వినియోగించి ఈ చిత్రాలన్నింటినీ తయారు చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ నేనే భగవంతుడను అని చెప్తూ ఉంటారు. కానీ తండ్రి ఒక్కరే అని మీకు తెలుసు. ఆత్మలైన మీరంతా పరంధామంలో పరమాత్మ వద్దకు వెళ్ళి ఉంటారు. ఆ సమయంలో తండ్రి మరియు మీరు ఇరువురు బ్రహ్మాండానికి అధిపతులుగా ఉంటారు. నేను మిమ్ములను విశ్వ అధికారులుగా తయారు చేస్తాను అని తండ్రి చెప్తున్నారు. ఇక ఏ ఇతర గొప్ప రాజులైనా ఇలా మేం విశ్వానికి అధిపతులము అని చెప్పలేరు. తండ్రి మనలను విశ్వానికి అధిపతులుగా చేస్తున్నారు. మరి ఇటువంటి తల్లి తండ్రుల పైన ఎంత బలిహారం అవ్వాలి? వారి శ్రీమతం డైరెక్షన్ ఎంత ప్రసిద్ధమైనది. వారి శ్రీమతం అనుసారంగా నడుస్తూ నడుస్తూ అంతిమంలో శ్రీమతమును పూర్తిగా అనుసరిస్తారు.
ఇప్పుడే శ్రీమతాన్ని పూర్తిగా పాటిస్తే శ్రేష్ఠులైపోతారు. తలలు ఎంత తల బద్దలు కొట్టుకోవాల్సి వస్తోంది, అనగా కష్టపడాల్సి వస్తోంది. ఎంతవరకు యజ్ఞం నడుస్తుందో అంతవరకు పురుషార్థం నడుస్తూ ఉంటుంది. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం. శాంతి కొరకు వారు కూడా రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు. కానీ దానితో శాంతి లభించదు. తండ్రిది ఒక్కటే యజ్ఞం. అందులో పూర్తి సామగ్రి అనగా ప్రపంచంలోని అన్ని వస్తువులు స్వాహ అయిపోతాయి. సెకండ్లో జీవన్ముక్తి లభిస్తూ ఉంటుంది. వారు ఎన్ని యజ్ఞాలను రచిస్తారు కానీ లాభమేమీ లేదు. పిల్లలైన మీరు సంపూర్ణ అహింసకులు. పవిత్రత లేకుండా ఎవ్వరూ స్వర్గానికి వెళ్ళలేరు. ఇది చివరి సమయం. పతిత ప్రపంచము, భ్రష్టాచారి రావణుడి ప్రపంచం. 100% అపవిత్రత, దుఃఖము, అశాంతి, రోగాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వ్రాయవలసి ఉంటుంది. మళ్ళీ స్వర్గంలో శ్రేష్టాచారులుగా ఉంటారు. 100% పవిత్రత, సుఖము, శాంతి, నిరోగులుగా ఉంటారు. ఇది శివబాబా వారసత్వం. అది రావణుడి శాపం అని విశదంగా వ్రాయాలి. భారతదేశం ఫలానా సమయం నుండి ఫలానా సమయం వరకు శ్రేష్టాచారిగా ఉండేది. మళ్ళీ ఫలానా సమయం నుండి అనగా ద్వాపరయుగం నుండి భ్రష్టాచారం అయింది. చూస్తూనే అర్థమయ్యే విధంగా వ్రాయాలి. అర్థం చేయించడం ద్వారా బుద్ధిలో నశ పెరుగుతుంది. అనుభవము పెరగాలి అంటే ఇదే కర్తవ్యంలో ఉండాలి. వారు 8 గంటలు సర్వీస్ చేస్తారు. ఇక్కడ కూడా 8 గంటలు సర్వీస్ చేయాలి. సేవా కేంద్రాలలో పిల్లలు ఎవరైతే ఉంటారో వారు కూడా నెంబర్ వారుగా ఉంటారు. కొంతమందికి సర్వీస్ చేయాలి అనే అభిరుచి చాలా ఉంటుంది. అన్ని చోట్లకు పరిగెడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఒకే స్థలంలో విశ్రాంతిగా కూర్చుంటారు. ఇలాంటి వారిని ఆల్రౌండర్ అని అన్నారు. మహారథులను పూర్తిగా అర్థం చేసుకుంటే సేవ కూడా చల్లబడిపోతుంది. చాలామందికి స్వయాన్ని గురించిన అహంకారం చాలా ఉంటుంది. మాకు గౌరవం లభించాలి, ఇతరులు ఎవరైనా వచ్చారు అంటే మా గౌరవం తగ్గిపోతుంది అని భావిస్తారు. మహారథులు సహాయం చేస్తారు అని అర్థం చేసుకోరు. అహంకారంతో ఉంటారు. ఇటువంటి బుద్ధిహీనులు కూడా ఉన్నారు. సత్యమైన మనస్సుకే ప్రభువు రాజీ అవుతారు అని తండ్రి చెప్తున్నారు. బాబా వద్దకు సమాచారం అంతా వస్తూ ఉంటుంది కదా. బాబాకు ప్రతి ఒక్కరి నాడి గురించి తెలుసు. ఈ బాబా బ్రహ్మ బాబా కూడా అనుభవజ్ఞులే. ఈ సృష్టి చక్ర వివరణ చాలా బాగుంది. ఈ వివరణ వెలువడితే విహంగ మార్గంలో మంచి సేవ జరుగుతుంది. ఇప్పుడు చీమ మార్గం వంటి సర్వీస్ జరుగుతోంది. ఇప్పుడు దేహ అభిమానంలో ఉన్నారు కనుక బుద్ధి పని చెయ్యదు. ఇప్పుడు ఇది విహంగ మార్గపు సేవ. ఏమేమి తయారు చేయాలి అని సేవాధారి పిల్లల బుద్ధి నడుస్తూ ఉంటుంది. చిత్రాలను చూపించి అర్థం చేయించడం చాలా సహజం. ఇప్పుడు ఇది కలియుగం. మళ్ళీ సత్యుగ స్థాపన అవుతుంది. తండ్రి అందరినీ వాపస్ తీసుకెళ్తారు. అక్కడ సుఖం ఉంటుంది, ఇక్కడ దుఃఖం ఉంది. అందరూ పతితులుగానే ఉన్నారు. పతిత మనుషులెవ్వరికీ ముక్తి జీవన్ముక్తులను ఇవ్వలేరు. వీరందరూ భక్తి మార్గపు కర్మలను నేర్పించేవారు. గురువులందరూ భక్తి మార్గపు గురువులే. జ్ఞాన మార్గపు గురువులు ఎవ్వరూ లేరు. ఇక్కడైతే ఎంత శ్రమ చేయాల్సి ఉంటుంది. భారతదేశాన్ని స్వర్గంగా చెయ్యాలి అంటే ఇంద్రజాలమే కదా. అందుకే తండ్రిని జాదూగార్, ఇంద్రజాలికుడు అని అంటారు. కృష్ణుణ్ణి ఎప్పుడు ఇంద్రజాలికుడు అని అనరు. కృష్ణుణ్ణి కూడా శ్యామ్ నుండి సుందరంగా చేయువారు ఆ తండ్రియే. అర్థం చేయించేందుకు చాలా నశ ఉండాలి. వెలుపలికి వెళ్ళాలి. మధుబన్ నుండి సేవా కేంద్రాలకు పేదవారే బాగా అర్థం చేసుకోగలరు. ధనవంతులకు నమ్మకం తక్కువగా ఉంటుంది. 100 మంది పేదవారు ఉంటే ఒక్కరో ఇద్దరో ధనవంతులు, 5 మందో 7 8 మందో సాధారణమైన వారు వెలువడతారు. ఇలాగే పని నడుస్తూ ఉంటుంది. ధనం ఆవశ్యకత అంతగా ఉండదు. ప్రభుత్వాన్ని చూడండి, ఎన్ని తుపాకీ గుండ్లను తయారు చేశారు. దీని ద్వారా అందరి వినాశనము జరుగుతుంది, వినాశనం అయిపోతుంది అని ఇరువురికి యుద్ధం చేయు 2 వర్గాల వారికి అర్థమవుతుంది. మేము వినాశనం అవుతాము అని కూడా తెలుసు. అప్పుడు వేటగానిగా ఎవరవుతారు?
రెండు పిల్లులు కొట్లాడుకుంటే మధ్యలో వెన్నను కోతి కాజేసింది అనే కథ ఉంది కదా. కృష్ణుడి నోటిలో వెన్నను చూపిస్తారు. అది స్వర్గం అనే వెన్న. ఈ విషయాలు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. 20-25 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నవారు కూడా అర్థం చేసుకోరు. బాబా బట్టి తయారైంది. అందులో ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది నిలబడిపోయారు. కల్ప క్రితం కూడా డ్రామాలో ఇలాగే జరిగింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. చిత్రాలు ఎంత పెద్దవిగా ఉంటే ఎవరికైనా అర్థం చేయించడం అంత సహజం అవుతుంది. లక్ష్మీనారాయణల చిత్రం కూడా అవసరం. భక్తి సంప్రదాయం ఎప్పటి నుండి మొదలవుతుందో కల్పవృక్షం చిత్రం ద్వారా అర్థమవుతుంది. 2 యుగాలు బ్రహ్మ పగలు, 2 యుగాలు బ్రహ్మ రాత్రి. మానవులు బ్రహ్మ సూక్ష్మవతనంలో ఉన్నారు అని అంటారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. అయితే ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఇక్కడే ఉంటారు కదా. ఇవెంతో రహస్యయుక్తమైన విషయాలు. ఇవి శాస్త్రాలలో ఉండజాలవు. మానవులు అసత్య చిత్రాలను చూశారు, అసత్య జ్ఞానము విన్నారు. బ్రహ్మకు కూడా చాలా భుజాలను చూపించారు. ఇప్పుడు శాస్త్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ భక్తి మార్గపు సామగ్రి. ఇది ఎప్పటి నుండి మొదలవుతుందో ప్రపంచంలోని వారికి తెలియదు. మానవులు ఎంత భక్తి చేస్తారు. భక్తి లేకుండా భగవంతుడు లభించజాలరు అని అంటారు. అయితే ఎప్పుడు పూర్తి దుర్గతి అవుతుందో అప్పుడే సద్గతిని కలుగజేసేందుకు భగవంతుడు లభిస్తారు. ఈ లెక్కాచారం అంతా మీకు తెలుసు. అర్ధకల్పం నుండి భక్తి మొదలవుతుంది. తండ్రి అంటున్నారు, ఈ వేదాలు, ఉపనిషత్తులు, యజ్ఞ తపాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఇవన్నీ సమాప్తం అయ్యేవే. అందరూ నల్లగా అవ్వాల్సిందే. మళ్ళీ సుందరంగా చేసేందుకు తండ్రి రావాల్సి పడుతుంది. తండ్రి చెప్తున్నారు, నేను కల్పం యొక్క సంగమ యుగంలో వస్తాను, కానీ యుగ యుగంలో రాను. అయితే కచ్చావతారం, మత్స్యావతారం, పరశురామ అవతారం మొదలైనవి చూపిస్తారు. ఇవన్నీ భగవంతుడి అవతారాలు అని అంటారు. మరి రాయి రప్పలలో భగవంతుడు ఎలా ఉండగలరు? మానవులు ఎంతటి తెలివిహీనులుగా అయిపోయారు. తండ్రి వచ్చి ఎంత వివేకవంతులుగా తయారు చేశారు. పరంపిత పరమాత్మ జ్ఞాన సాగరులు, పవిత్రతా సాగరులు అని మహిమ కూడా చేయాల్సి ఉంటుంది. కృష్ణుడికి మహిమ ఉండదు. మళ్ళీ కృష్ణుడి భక్తులు కృష్ణుడిని సర్వవ్యాపి అని అంటారు. ఎంత హత్తుకొని ఉంటారు. బుద్ధిని అతడి నుండి తొలగించి తండ్రి పరిచయం ఇవ్వబడుతుంది. ఆత్మలందరూ సోదరాత్మలే. అందరూ తండ్రులుగా అవ్వలేరు. తండ్రులైపోతే ఎవరిని స్మృతి చేస్తారు? పిల్లలు గాడ్ ఫాదర్ను స్మృతి చేస్తారు. అర్థం చేయించేవారు కూడా అనంతమైన బుద్ధి కలవారిగా ఉండాలి. పిల్లల బుద్ధి హద్దులోనే చిక్కుకొని పోతుంది. ఒకే స్థలంలో కూర్చుండిపోతారు. వ్యాపారస్తులు పెద్ద పెద్ద శాఖలను తెరుస్తూ ఉంటారు. ఎవరు ఎక్కువ సేవా కేంద్రాలను తెరుస్తారో ఆ మేనేజర్ మంచివారు. సేవా కేంద్రంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇది అవినాశి జ్ఞాన రత్నాల దుకాణం ఎవరిది? జ్ఞాన సాగరుడిది. ఈ జ్ఞానము శ్రీకృష్ణుడిలో అయితే లేదు. ఆ సమయంలో యుద్ధం కూడా జరగలేదు. పాయింట్లు అయితే చాలా ఉన్నాయి. వాటిని ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి. సభలో కూడా చిత్రాలను ఉంచితే అందరూ చూడగలరు. గడియారపు చిత్రం చాలా బాగుంది. చక్రాన్ని తెలుసుకోవడం వలన చక్రవర్తులుగా అవుతారు. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. గడియార చిత్రం చూపించి సృష్టి చక్రం అర్థం చేయించడం చాలా సహజం. కానీ ఎంతోమంది పాత పిల్లలు యోగ్యులుగా అవ్వరు. స్వయాన్ని గొప్పగా భావించుకొని కూర్చుంటారు. అసత్యమైన ఖుషీలో ఉంటారు. సర్వీస్ చేయలేదు అంటే వీరు దాతలు అని ఎవరు అంగీకరిస్తారు? దానం కూడా బంగారు నాణేలు దానం చేయాలా, లేక నయా పైసలు దానం చేయాలా? ఈ చిత్రం అంధుల ముందు అద్దము వంటిది. దర్పంలో తమ ముఖాన్ని చూసుకుంటారు. మొదట కోతి ముఖం వలె ఉండేది. ఇప్పుడు మందిర యోగ్యమైన ముఖం తయారవుతోంది. మందిరంలో ఉండేందుకు, యోగ్యంగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. ఇది పతిత ప్రపంచం, అది పావన ప్రపంచం. దానిని శివబాబాయే స్థాపన చేస్తున్నారు. ఎవరైతే శ్రీమతాన్ని అనుసరించారో వారి బుద్ధిలో ఎప్పుడూ ధారణ కూడా అవ్వదు. రోజు రోజుకు మీకు చాలా గుహ్యమైన విషయాలను తెలియజేస్తాను అని తండ్రి చెప్తున్నారు. కనుక జ్ఞానం తప్పకుండా వృద్ధి అవుతూ ఉంటుంది.
8 సామ్రాజ్యాలు ఎలా నడుస్తాయి అని కొంతమంది ప్రశ్నిస్తారు. ఈ లెక్కతో అయితే ఇన్ని రాజ్యాలు ఉండాలి అని అంటారు. మీరు ఈ మాటలలో ఎందుకు చిక్కుకుంటారు అని తండ్రి అంటున్నారు. మొదట తండ్రిని, వారి వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. అక్కడి పద్ధతులు, ఆచారాలు ఎలా ఉంటాయో అవి అక్కడ జరుగుతాయి. పిల్లలు ఏ విధంగా జన్మించాలో ఆ విధంగానే జన్మిస్తారు. మీరు వీటిలోకి, అనవసరమైన విషయాలలోకి ఎందుకు వెళ్తారు? వికారాల విషయాలను నోటిపైకి ఎందుకు తీసుకొస్తారు? ఈ సృష్టి చక్రం చిత్రం చూపించి చెప్తున్నారు. ఎవరికైనా బహుమతిగా ఇచ్చేందుకు కూడా చాలా బాగుంది. ఇది ఈశ్వరీయ గిఫ్ట్. సృష్టి చక్ర చిత్రం. ఇటువంటి ఈశ్వరీయ బహుమతిని తీసుకోకుండా ఎవరు ఉంటారు? క్రైస్తవులు ఇతరుల సాహిత్యము మొదలైనవేవీ తీసుకోరు. వారికి వారి ధర్మపు నశ ఉంటుంది. దేవతా ధర్మం అన్నిటికంటే శ్రేష్టమైనది అని తండ్రి అంటారు. ఈ క్రైస్తవుల ద్వారా మాకు చాలా ధనం లభిస్తుంది అని వారు భావిస్తారు. కానీ ఇవి జ్ఞాన విషయాలు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని తీసుకుంటారో వారే తండ్రి నుండి వారసత్వం పొందుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, విశ్వానికి అధిపతులుగా చేసే తల్లి తండ్రులకు హృదయమును అర్పించాలి. తండ్రి శ్రీమతమును బాగా అనుసరిస్తూ శ్రేష్టంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, మీ హృదయాన్ని సదా సత్యంగా ఉంచుకోవాలి. అహంకారం ఉండరాదు. బంగారు నాణేలను దానం చేయాలి. బంగారు నాణేలు అంటే జ్ఞానం. జ్ఞాన దానం చేయడంలో మహారథులుగా అవ్వాలి. 8 గంటలు ఈశ్వరీయ సేవ తప్పకుండా చేయాలి. వరదానము, సర్వ ప్రాప్తుల అనుభూతి ద్వారా మాయకు వీడ్కోలు ఇచ్చి అభినందనలు పొందే భాగ్యశాలి ఆత్మాభవ. సర్వశక్తివంతుడైన తండ్రి ఎవరికైతే సహచరునిగా ఉంటారో వారికి సదా సర్వప్రాప్తులు ఉంటాయి. వారి ముందుకు ఎప్పుడూ ఏ విధమైన మాయ రాలేదు. ప్రాప్తుల అనుభూతిలో ఉండి ఎవరైతే మాయకు వీడ్కోలునిస్తారో వారికి బాప్ దాదా ద్వారా ప్రతి అడుగులో అభినందనలు లభిస్తాయి. స్వయం భగవంతుడే ఆత్మలైన మాకు అభినందనలు ఇస్తూ ఉన్నారు. సదా ఈ స్మృతిలో ఉండాలి. ఏదైతే ఆలోచించను కూడా లేదో అది పొందేశాం. తండ్రిని పొందాము, సమస్తము పొందాము, ఇక పొందాల్సినటువంటిది ఏదీ లేదు. ఇటువంటి వారే భాగ్యశాలి ఆత్మలు. ఇలాంటి యోచనలతో ఉండండి అంటున్నారు బాబా. స్లోగన్, స్వచింతన, ఆత్మచింతన మరియు ప్రభు చింతన చేయండి. అప్పుడు వ్యర్థ చింతన స్వతహాగా సమాప్తం అవుతుంది. మనం ఆత్మచింతనలో శివబాబాను గురించి యోచన చేస్తూ ఉంటే వ్యర్థం ఆలోచన చేయడానికి టైం ఉండదు. కాబట్టి అందులో బిజీ అయిపోండి, వ్యర్థం సమాప్తం అవుతుంది అంటున్నారు బాబా. అవ్యక్త ఇషారా. బ్రాహ్మణ జీవనంలో పవిత్రత యొక్క ఇలాంటి పర్సనాలిటీని ధారణ చేయండి. మీ ఎనర్జీ, సమయము, సంకల్పాలు అన్నీ సఫలమవుతాయి. కొద్దిగా కూడా ఏది వ్యర్థము కాదు. చిన్న చిన్న విషయాలలో మీ మనస్సు, బుద్ధిని బిజీగా ఉంచకండి. అపవిత్ర విషయాలు వింటూ వినకండి, చూస్తూ చూడకండి. ఏ విషయాలతో మీకు సంబంధమే లేదో వాటిని చూస్తూ కూడా చూడకండి. దారిలో వెళ్తూ ఉంటారు, అన్నీ కనబడుతూ ఉంటాయి, కానీ మీకు సంబంధం లేని వాటిలో చూస్తూ కూడా చూడరు. సైడ్ సీన్గా భావించి దాటేస్తారు. అలాగే ఏ విషయాలు విన్నా చూసినా వాటితో మీకు పని లేదు కనుక చూస్తూ చూడకుండా, వింటూ వినకుండా ఉండాలి. ఓం శాంతి.